హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రోచెట్స్. ఈరోజు మనం ఈ క్యూటీ హెయిర్ బో క్లిప్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందు దానికైతే నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక 46 చైన్ స్టిచెస్ అయితే వేయాలి. ఇలా వస్తుందన్నమాట. 46 చైన్ స్టిచెస్ వేసాక ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేస్తున్నాం. నీడిల్ ఇన్సెక్ట్ చేసిన యాన్ కాకుండా ఆ తర్వాత ఉన్న ఈ ఫస్ట్ చైన్, సెకండ్ చైన్, ఈ 2 చైన్స్ని స్కిప్ చేసి ఈ థర్డ్ చైన్లోకి మనం ఫస్ట్ చేయబోతున్నాం. నీడిల్కి యాన్ని చుట్టుకొని థర్డ్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఈ 3 లూప్లోకి ఒకేసారిగా యాన్ని లాగాలి. డబుల్ క్రోషెట్ అన్నమాట. సేమ్ అలానే నీడిల్కి యాన్ని చుట్టుకొని చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఈ 3 లూప్లోకి ఒకేసారి యాన్ని లాగాలి. నీడిల్కి చుట్టుకోవాలి, చైన్లో ఇన్సెక్ట్ చేయాలి, యాన్ని లాగాలి, 3 లూప్లోకి ఒకేసారి లాగాలి. మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా మనం ఈ లాస్ట్ దాకా చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చైన్ దాకా చేయాలి. చేశాక మనకి ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పక్కలో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఇక్కడ ఒక 2 చైన్స్ అయితే వేసుకోవాలి. ఈ లూప్ ఉంది కదా, ఈ ప్లేస్లో 2 చైన్స్, 1 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ థర్డ్ చైన్లోకి నీడిల్ చూపిస్తున్నాను చూడండి, చూపించడం కోసం పెడుతున్నా. ఈ పైన ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం స్టిచెస్ స్టార్ట్ చేయాలి. నీడిల్కి యాన్ని చుట్టుకొని నీడిల్ని ఇన్సెక్ట్ చేసి చైన్లోకి యాన్ని లాగి 3 లూప్లోకి ఒకేసారి. సేమ్ అలానే అన్నిట్లోనూ పైన స్టిచ్తో నీడిల్కి చుట్టుకొని చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 3 లూప్లోకి ఒకేసారి. సేమ్ ఇలానే మనం లాస్ట్ దాకా కంటిన్యూ చేయాలి. చేశాక ఇప్పుడు మనం 2 లైన్స్ అయింది, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసుకున్నాక ఆ 2 చైన్స్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లోకి సేమ్ ఇదే ప్యాటర్న్లో 2 రోస్ అయితే వేయాలి. ఫోర్ రోస్ చేశాక ఇలా ఉంటుందన్నమాట. నాట్ వేయాలి. కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ప్లేస్లో నాట్ వేసుకోవాలి. యాన్ని కట్ చేసేసుకొని నాట్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ 4 లైన్స్ ఉన్నట్టే చేయాలి. నేను ఇలాంటిది ముందే చేసి పెట్టేశాను. ఇలా వస్తుంది ఇంకొకటి. దీన్ని ఇలా బెండ్ చేసి ఇక్కడ స్టిచ్చెస్ వేయాలి. స్టిచ్ వేసాక ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇప్పుడు ఇలా మధ్యలో మిడిల్లో పట్టుకొని అంటే ఇలా వస్తుంది. ఈ ప్లేస్లో మనం ఇక్కడ దీనికి యాన్ని అయితే చుడదాం. ఈ మిడిల్ ప్లేస్లో యాన్ని చుట్టుకోవాలి. దీన్ని ఈ ఎక్సెస్ ఉన్న యాన్ని కట్ చేసేయాలి ఫస్ట్.
దీన్ని సేమ్ అలానే మిడిల్లో పట్టుకొని ఇలా కింద భాగంలో రెండింటిని మనం జాయిన్ చేయాలి. ఇలా అన్నమాట. ఫస్ట్ దీన్ని ఒక్కదాన్ని దీన్ని జాయిన్ చేయాలి, తర్వాత దాన్ని రెండింటిని కలిపి యాన్ని చుట్టేసుకోవాలి. చుట్టుకున్నాక ఇలా ఉంటుంది. నేను సేమ్ ఇలాంటిదే వైట్ కలర్ చేశాను. వైట్ దానికి క్లిప్ అటాచ్ చేసి ఉంటాను. క్లిప్ ఇలా అటాచ్ చేస్తున్నాము. సేమ్ అదే అలానే దీనికి కూడా క్లిప్ అటాచ్ చేస్తున్నాను. ఈ క్లిప్ అటాచ్ చేయడానికి నేను గమ్ యూస్ చేసి అటాచ్ చేశాను. B7000 అని ఈ గమ్ చాలా బాగా పనిచేస్తుంది, ఈజీగా అతుక్కుంటుంది. ఈ గమ్తో అటాచ్ చేశాను. అటాచ్ చేశాక ఇలా వచ్చింది. మన క్యూట్ హెయిర్ బో క్లిప్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన జోష్నా క్రాచెట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.